హాయ్ ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. అలాగే డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అయితే అందించారనమాట. సో ఈ సినిమాని తేరీ సినిమాకి రీమేక్గా ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే విజయ్ తలపతి పోలీసోడు అనే సినిమా అయితే రీమేక్ అయితే చేశారు తమిళ సినిమాని తెలుగు సినిమాకి. సో అది అంత క్లిక్ అయిందో లేదో అయితే నాకు తెలియదు. బట్ అదే తేరీ సినిమాని ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పేసి డబ్ అయితే చేయడం జరుగుతుందనమాట. సో దీని మీద అంచనాలు చాలా తక్కువగా ఉండేవి స్టార్టింగ్లో. ఇక అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి దేఖ్ లేంగే సాలా ఈ సాంగ్ అయితే ఫస్ట్ సింగిల్ రాగానే ఓ రేంజ్లో అయితే హైప్ పెరిగిపోయింది అనమాట. ఒక రేంజ్లో కాదు అది. ఎలా అంటే ప్రపంచం అంతా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చిన దేఖ్ లేంగే సాలా అయితే మాత్రం చూస్తున్నారు. సాంగ్ ఓ రేంజ్లో స్టెప్స్, పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్, ఆ డ్యాన్స్ మూమెంట్స్ అలా చూస్తుంటుంటే మొత్తం బ్లాక్ డ్రెస్లో అదిరిపోయారనే చెప్పాలి. సో అలాగే ఈ సాంగ్కి సంబంధించి 24 గంటలు అయితే ఈ సాంగ్ పూర్తి చేసుకుంది. 24 గంటల్లో దేఖ్ లేంగే సాలా సాంగ్ 29.6 మిలియన్ల వ్యూస్ని అయితే రాబట్టుకుని 5,02,000కు పైగా లైక్స్ని అయితే రాబట్టుకుంది. ఇంకా అలాగే చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఈ సాంగ్ 24 గంటల్లో ఆల్ టైమ్ రికార్డ్ని అయితే రాబట్టిందనమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే పెద్ది నుంచి చిక్రీ సాంగ్ ఏ రేంజ్లో రికార్డ్స్ బ్రేక్ చేసిందో తెలుసు. ఆల్రెడీ పుష్ప రికార్డ్స్, దేవరా రికార్డ్స్ తిరగేసి మరగేసి మొత్తం మడత పెట్టేసింది చిక్రీ సాంగ్. అలాంటి చిక్రీ సాంగ్ 24 గంటల్లో 29.2 మిలియన్ల వ్యూస్ని అయితే రాబట్టుకొని 24 గంటల రికార్డ్ని అయితే ఫస్ట్ ప్లేస్లో ఉండేది. సో ఆ ఫస్ట్ ప్లేస్లో ఉన్న రికార్డ్ని బ్రేక్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చిన దేఖ్ లేంగే సాలా సాంగ్ రికార్డు బ్రేక్ చేసి 29.6 మిలియన్ల వ్యూస్ని అయితే రాబట్టుకోవడం జరిగిందనమాట. దీన్ని బట్టి చూస్తే అబ్బాయి రికార్డ్ని బాబాయ్ చెదగొట్టి పారేసాడు, బ్రేక్ చేశాడని చెప్పుకోవాలి. సో అలాగే ఈ సాంగ్ ఎలా ఉందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.